Yes, good evening everyone. So welcome back to our session. Right now today in this session we are going to discuss one of the most important and expected topic for CTET, DSC and as well as for the TET examination. The name of the topic which we are going to discuss right now is about the psychology subject. The topic name is Lev Vygotsky's socio-cultural theory. It is very important. సో పాపులర్గా దీన్ని వైగోట్స్కీ సోషియో కల్చరల్ థియరీ అని అంటారు అనమాట. ఏమంటారు దాన్ని? సోషియో కల్చరల్ థియరీ, పేర్లోనే ఉంది సోషియో కల్చరల్. దాన్ని అసలు ఎందుకు అలా అన్నారు అన్నది మనకి క్లైమాక్స్ లాస్ట్లో అర్థమవుతుంది. అంటే ఈ వైగోట్స్కీ యొక్క థియరీని సోషియో కల్చరల్ థియరీ అని ఎందుకు అన్నారు అన్నది మనం లాస్ట్ క్లైమాక్స్లో చెప్తాను. అయితే ముందుగా ఈ టాపిక్లోకి వెళ్లే ముందు ఆల్రెడీ ఇన్ ద ప్రీవియస్ వీడియో క్లాస్ సెషన్స్ వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ సమ్ ఇంపార్టెంట్ థియరీస్ విచ్ వర్ ప్రపోజ్డ్ బై ఫేమస్ సైకాలజిస్ట్ లైక్ క్లాసికల్ కండిషనింగ్ థియరీ, ఆపరెంట్ కండిషనింగ్ థియరీ, ట్రయల్ అండ్ ఎర్రర్ థియరీ, జేఎస్ బ్రూనర్స్ థియరీ, like different theories, Jean Piaget theory, Albert Bandura theory, Bloom's taxonomy, so Jean Piaget theory. So like all these different theories were completed, and recently we have covered on the Robert Mill-Gagne's hierarchical learning theory also. So ee roju manam Vygotsky social cultural theory anedi ento మనం చూద్దాం. So before going to start about the concept of Lev Vygotsky, so first of all we need to go with the introduction. So introduction ఇక్కడ ఉంచండి. So actually this person Lev Vygotsky, he belongs to the Russian country. ఏ కంట్రీ అండి? రష్యన్ కంట్రీ. ఇక్కడ నుంచి కొంచెం డిఫరెన్సెస్ జాగ్రత్తగా చూసుకోవాలి జీన్ పియాజేకి అలాగే లివ్ వైగోట్స్కీకి. జీన్ పియాజే అనే అతను స్విట్జర్లాండ్కి సంబంధించినటువంటి సైకాలజిస్ట్, బట్ లివ్ వైగోట్స్కీ అనే అతను రష్యన్ కంట్రీకి సంబంధించినటువంటి సైకాలజిస్ట్ అనమాట. ద ఫస్ట్ మేజర్ డిఫరెన్స్ ఏంటంటే లివ్ వైగోట్స్కీ బిలాంగ్స్ టు ద కంట్రీ ఆఫ్ రష్యా అండ్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ పాపులర్ రష్యన్ సైకాలజిస్ట్. అది ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ వన్ వచ్చేటప్పటికి ద టైమ్ పీరియడ్ ఆఫ్ దిస్ లివ్ వైగోట్స్కీ, ఈ లివ్ వైగోట్స్కీ యొక్క టైం పీరియడ్ వచ్చేటప్పటికి 1896 to 1934. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే అతని యొక్క లైఫ్ స్పాన్ ఏదైతే ఉందో జీవితకాలం చాలా తక్కువ ఉందన్నమాట. అంటే 1896 నుంచి 1934 వరకు మాత్రమే ఉందన్నమాట. అంటే దాదాపుగా హార్డ్లీ 38 years మాత్రమే అతనికి లైఫ్ స్పాన్. ఎవరిది? లివ్ వైగోట్స్కీ. సో అతను ఏ కంట్రీకి చెందినవాడు అంటే రష్యన్ కంట్రీకి సంబంధించినటువంటి సైకాలజిస్ట్, అండ్ హిస్ టైమ్ పీరియడ్ వాజ్ ఫ్రమ్ 1896 to 1934 అండ్ హార్డ్లీ హీ వాజ్ అలైవ్ ఫర్ ద ఇయర్ ఆఫ్ 38 years ఓన్లీ. ఇకపోతే థర్డ్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసే సోషల్ కన్స్ట్రక్టివిస్ట్ అని ఉంది. అయితే ఇక్కడ మీరు ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జీన్ పియాజే ఏ టైప్ ఆఫ్ కన్స్ట్రక్టివిస్ట్, అలాగే లివ్ వైగోట్స్కీ ఏ టైప్ ఆఫ్ కన్స్ట్రక్టివిస్ట్ అని మీరు అబ్జర్వ్ చేస్తే లివ్ వైగోట్స్కీ సోషల్ కన్స్ట్రక్టివిస్ట్ అంటాం, బట్ జీన్ పియాజేని రాడికల్ కన్స్ట్రక్టివిస్ట్ అంటాం. అది ఎందుకు అన్నది మీరు కామెంట్ చేయండి. అది ఎందుకు అనేది రీజన్ మీకు ఆల్రెడీ మీకు చెప్పాను. జీన్ పియాజే గురించి చెప్పినప్పుడు అతన్ని రాడికల్ కన్స్ట్రక్టివిస్ట్ అని ఎందుకు అంటారు, ఇతన్ని ఇప్పుడు సోషల్ కన్స్ట్రక్టివిస్ట్ అని ఎందుకు అంటారు ఇప్పుడు నేను చెప్తాను. ఓకే, సో ద ఫస్ట్ డిఫరెన్స్ ఏంటంటే జీన్ పియాజేని రాడికల్ కన్స్ట్రక్టివిస్ట్ అంటాం, లివ్ వైగోట్స్కీని సోషల్ కన్స్ట్రక్టివిస్ట్ అంటాం. ఎందుకు అలా అంటాము అంటే సోషల్ కన్స్ట్రక్టివిస్ట్ అంటే దాని మీనింగ్ ఏంటంటే సమాజంలో జరిగే ఇంటరాక్షన్ బట్టి వాళ్ళల్లో కాగ్నిటివ్ స్కిల్స్ అనేవి డెవలప్ అవుతాయి అని చెప్పి ఫస్ట్ ఇంపార్టెన్స్ సోషల్ ఇంటరాక్షన్స్కి ఇస్తారనమాట. సోషల్ ఇంటరాక్షన్స్ అంటే ఏంటి? సమాజంలో ఒక వ్యక్తితో మనం ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళతో ఎప్పుడైతే మనం ఇంటరాక్ట్ అవుతాం, అది ఫ్యామిలీ అవ్వచ్చు, పీర్ గ్రూప్ అవ్వచ్చు, నైబర్స్ అవ్వచ్చు, కమ్యూనిటీ అవ్వచ్చు, టీచర్స్ అవ్వచ్చు, అలాగే ఫార్మల్ డిగ్నిఫైడ్ ఆఫీసర్స్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ద పర్సన్ మేబీ ఆర్ హూ ఎవర్ ద పర్సన్ మేబీ, మనం సోషల్గా ఎప్పుడైతే ఇంటరాక్ట్ అవుతామో, ఎప్పుడైతే వాళ్ళతో మనం ఒక పరస్పరంగా ఇంటరాక్ట్ అవుతామో సోషల్గా, అప్పుడు మనలో లాంగ్వేజ్ అనేది డెవలప్ అవుతుంది. ఏం డెవలప్ అవుతుంది? లాంగ్వేజ్ అనేది మనలో డెవలప్ అవుతుంది. ఎప్పుడు డెవలప్ అవుతుంది? ఒక వ్యక్తి మరొక వ్యక్తితో సోషల్గా ఇంటరాక్ట్ అయినప్పుడు మనలో లాంగ్వేజ్ అనేది డెవలప్ అవుతుంది. ఆ లాంగ్వేజ్ ఎప్పుడైతే డెవలప్ అవుతుందో అప్పుడు మాత్రమే కాగ్నిటివ్ అంటే థింకింగ్ స్కిల్స్ అనేవి మనలో డెవలప్ అవుతాయి అని చెప్పి ఈ యొక్క ప్యాటర్న్ ఏదైతే ఉందో దానికి ఇంపార్టెన్స్ ఇచ్చారనమాట. అందువల్ల అతను ఏమంటాం? సోషల్ కన్స్ట్రక్టివిస్ట్ అంటాం. అర్థమైంది కదండి? సోషల్ కన్స్ట్రక్టివిస్ట్ అని అనడానికి కారణం ఏంటంటే
సో మనం ఒక వ్యక్తి మరొక వ్యక్తితో సోషల్గా అంటే సమాజపూర్వకంగా పరస్పరంగా ఒక వ్యక్తి మరొక వ్యక్తితో ఇంటరాక్ట్ అయినప్పుడు whenever the person encounters or whenever the person interacts socially with another person, definitely there will takes place of the language development in that person, and that language will develops to the development of the cognitive skills. అంటే లాంగ్వేజ్కి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చాడు అని అర్థమవుతుంది. అదే జీన్ పియాజే లాంగ్వేజ్కి ఇంపార్టెన్స్ ఇవ్వడా, థాట్కి ఇంపార్టెన్స్ ఇచ్చాడు. ఇది కూడా డిఫరెన్స్ అండి, అర్థం లేదా? జీన్ పియాజే లాంగ్వేజ్కి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు, థాట్కి ఇంపార్టెన్స్ ఇచ్చాడు. అతను ఏం చెప్పాడు జీన్ పియాజే, ఫస్ట్ థాట్ అనేది డెవలప్ అవుతుంది, థాట్ నుంచి లాంగ్వేజ్ వస్తుంది అని జీన్ పియాజే చెప్పాడు. బట్ ఇతనేం చెప్తున్నాడు, థాట్ కాదు, ఫస్ట్ లాంగ్వేజ్ అనేది డెవలప్ అవ్వాలి, లాంగ్వేజ్ నుంచి వాళ్ళలో కాగ్నిటివ్ థింకింగ్ థాట్ స్కిల్స్ అనేవి డెవలప్ అవుతాయి అని చెప్పి లివ్ వైగాట్స్కి చెప్పాడు అనమాట. అందువల్ల అతన్ని సోషల్ కన్స్ట్రక్టివిస్ట్ అన్నారు, అతన్ని రాడికల్ కన్స్ట్రక్టివిస్ట్ అన్నారు అనమాట. అర్థమైంది కదండి? సో ఒక పర్సన్ మరొక పర్సన్తో సోషల్గా ఇంటరాక్షన్ జరిగినప్పుడు ఆ ఇంటరాక్షన్ ద్వారా ఆ వ్యక్తిలో లాంగ్వేజ్ అనేది డెవలప్ అయ్యి ఆ లాంగ్వేజ్ నుంచి కాగ్నిటివ్ స్కిల్స్ అనేవి డెవలప్ అవుతాయి. కాగ్నిటివ్ స్కిల్స్ అంటే ఇక్కడ థింకింగ్ స్కిల్స్ అంటే థాట్కి సంబంధించిన అనమాట. అంటే వైగోట్స్కి ప్రకారంగా థాట్ రావాలి అంటే ఫస్ట్ ఆ వ్యక్తిలో లాంగ్వేజ్ అనేది డెవలప్ అవ్వాలి. ఎవరి ప్రకారం? లివ్ వైగోట్స్కి ప్రకారం లాంగ్వేజ్ అనేది ఫస్ట్ డెవలప్ అవ్వాలి. ఈ లాంగ్వేజ్ డెవలప్ అవ్వాలి అంటే ఫస్ట్ ఆ వ్యక్తి ఏం చేయాలి, సోషల్గా ఇంటరాక్షన్ జరగాలి. కాబట్టి సోషల్ కన్స్ట్రక్టివిస్ట్ అంటారు. సో ఫస్ట్ పార్ట్ చాలా క్లియర్ కదండి అందరికీ, ఇంకేం డౌట్స్ ఏం లేవనుకుంటున్నాను. సో నెక్స్ట్ ఐ విల్ ప్రొసీడ్ ఫర్ ద నెక్స్ట్ డయాగ్రామ్. సో ఇఫ్ యూ కుడ్ అబ్జర్వ్ ద డయాగ్రామ్, ఇక్కడ ఒక ట్రయాంగిల్ లా కనబడుతుంది. ఏంటంటే అది ఒకటి లాంగ్వేజ్, ఒకటి సోషల్ ఇంటరాక్షన్ అండ్ ఇంకోటి కల్చర్. కల్చర్ అంటే ఏంటి, మనకి సంస్కృతి అనమాట. అంటే మన ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లు, అంటే ఏ సమాజంలో అయితే ఒక వ్యక్తి మరొక వ్యక్తితో ఇంటరాక్ట్ అవుతున్నారో ఆ కల్చర్లో ఉన్నటువంటి నాలెడ్జ్ ఏదైతే ఉందో అది చాలా వెరీ మచ్ క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. అంటే అతని యొక్క కాగ్నిటివ్ స్కిల్ మీద ఆ కల్చర్ అన్నది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే, క్రూషియల్ రోల్ ప్లే, కీ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి ఈ లివ్ వైగాట్స్కి 3 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఒకటి సోషల్ ఇంటరాక్షన్, అంటే సోషల్ ఇంటరాక్షన్ ద్వారా ఆ వ్యక్తిలో ఏం డెవలప్ అవుతుంది, లాంగ్వేజ్ డెవలప్ అవుతుంది. లాంగ్వేజ్ నుంచి ఏం డెవలప్ అవుతుంది, కాగ్నిటివ్ స్కిల్ అంటే థింకింగ్ స్కిల్ అని డెవలప్ అవుతుంది. బట్ ఇదంతా డెవలప్ అవ్వాలి అంటే ద మెయిన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఆ సోషల్ అనేటువంటి కల్చర్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అని చెప్పినట్టనే ఈ లివ్ వైగాట్స్కి. కాబట్టి ఆ 3 ఇంపార్టెంట్ టర్మ్స్ ఏంటి, సోషల్ ఇంటరాక్షన్, లాంగ్వేజ్ అండ్ కల్చర్. మళ్ళీ చెప్తున్నానండి, ఆ 3 ఇంపార్టెంట్ టర్మ్స్ ఏంటి, సోషల్ ఇంటరాక్షన్, లాంగ్వేజ్ అండ్ కల్చర్. ఈ 3 ఇంపార్టెంట్ టర్మ్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చినటువంటి సైకాలజిస్ట్ లివ్ వైగాట్స్కి. అందుకే తను ఏం టైప్ ఆఫ్ కన్స్ట్రక్టివిస్ట్ అని చెప్తున్నాం, సోషల్ కన్స్ట్రక్టివిస్ట్ అంటాం. అర్థమైంది కదండి? అదే జీన్ పియాజేని రాడికల్ కన్స్ట్రక్టివిస్ట్ అంటాం. ఎందుకంటే జీన్ పియాజే ప్రకారం థాట్ అనేది డెవలప్ అవుతుంది, థాట్ నుంచి లాంగ్వేజ్ వస్తుందని చెప్పాడు. బట్ లివ్ వైగాట్స్కి థాట్ కాదు, ఫస్ట్ లాంగ్వేజ్ రావాలి, లాంగ్వేజ్ నుంచి థాట్ వస్తుంది అని చెప్పి ఇతను చెప్పాడు. కాబట్టి ఇతన్ని సోషల్ కన్స్ట్రక్టివిస్ట్ అన్నాము, జీన్ పియాజెని రాడికల్ కన్స్ట్రక్టివిస్ట్ అన్నాము. అలాగే ఇతను 3 ఇంపార్టెంట్ టర్మ్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చారు. అవి ఏంటంటే సోషల్ ఇంటరాక్షన్, లాంగ్వేజ్ అండ్ కల్చర్. అర్థమైంది కదండి? సో నెక్స్ట్ థర్డ్ ఇంపార్టెంట్ పార్ట్కి వచ్చేటప్పటికి ఇదే మనకి ఎగ్జామ్లో ఎక్కువగా అడుగుతూ ఉంటాడు. 3 ఇంపార్టెంట్ వర్డ్స్ రాశాను, మీరు అబ్జర్వ్ చేస్తే ఐ హ్యావ్ రిటర్న్ 3 ఇంపార్టెంట్ వర్డ్స్. అయితే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ది ZPD, ఇది డి అండి, ఓ కాదు, ఓకే? ఏమంటాం ZPD. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా వినండి. ఓకే, ఫస్ట్ ఇంపార్టెంట్ వర్డ్ ఏంటి, ZPD. ZPD అంటే Z అంటే జోన్ ఆఫ్, P అంటే ప్రాక్సిమల్, ఏమంటామండి ప్రాక్సిమల్, డి అంటే డెవలప్మెంట్, అంటే జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. ZPD అంటే ఏంటంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనకి టెట్ ఎగ్జామ్లో కానీ సీటెట్లో కానీ మనకి అబ్రివేషన్ అడుగుతుంటాడు. ZPD స్టాండ్స్ ఫర్ డాష్, అంటే జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. లేదా ZPD అనే యొక్క టర్మ్ ఏ సైకాలజిస్ట్ ప్రపోజ్ చేయడం జరిగింది, లివ్ వైగాట్స్కి అనే అతను డెవలప్ చేయడం జరిగింది అనమాట. ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ZPD స్టాండ్స్ ఫర్ జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. సెకండ్ ఇంపార్టెంట్ వర్డ్ స్కాఫోల్డింగ్. నాతో పాటు ప్రొనౌన్స్ చేయడం మీకు వచ్చేస్తుంది. ఓకే, సెకండ్ ఇంపార్టెంట్ వర్డ్ ఏంటి, స్కాఫోల్డింగ్. స్కాఫోల్డింగ్ అంటే ఏంటి అని నేను చెప్తాను, కంగారు పడద్దు. ఫస్ట్ ఏంటంటే జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. ఏమంటుందని మనం, ZPD స్టాండ్స్ ఫర్ జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్.
సెకండ్ వన్ స్కాఫోల్డింగ్, అండ్ థర్డ్ వన్ MKO. అంటే ఏంటంటే మోర్ నాలెడ్జబుల్ అదర్స్ అని అర్థం. అంటే ఇక్కడ ప్లేస్ సరిపోక నేను రాయలేదు. M అంటే మోర్ అంటే అధికంగా, K అంటే నాలెడ్జబుల్, O అంటే అదర్స్. మోర్ నాలెడ్జబుల్ అదర్స్ అంటే ఈ ముగ్గురిని కలుపుకుంటూ, అంటే ఇక్కడ ఉన్నటువంటి 3 టర్మ్స్ని కలుపుకుంటూ ఇక్కడ ఒక డయాగ్రామ్ అనేది నేను డ్రా చేశాను. అదేంటంటే ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఫస్ట్ ZPD జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అంటే ఏంటి, స్కాఫోల్డింగ్ అంటే ఏంటి, మోర్ నాలెడ్జబుల్ అదర్స్ అంటే ఎవరు అనేది ఇప్పుడు మనం చూద్దాం. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక సర్కిల్ లోపల సర్కిల్ ఉంచండి. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటాం. ఓకే, 2 సర్కిల్స్ ఉన్నాయి. అంటే సర్కిల్స్ని కనుక బేస్ చేసుకుంటే ఇక్కడ ఒక డాట్ పెట్టాను చూడండి. ఈ డాట్ని నేను అంటే మై సెల్ఫ్ అంటే మీ, అంటే నేను ఏదైతే ఉన్నానో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ నుంచి ఈ చిన్న సర్కిల్ అంటే లోపల ఉన్నటువంటి ఇన్నర్ సర్కిల్ ఏదైతే ఉందో, అంటే ఈ సెంటర్ నుంచి, అంటే నా యొక్క స్టార్టింగ్ పాయింట్ నుంచి ఈ ఇన్నర్ సర్కిల్ రేడియస్లో ఉన్నటువంటి ప్రతి వర్క్ కూడా నేను చేయగలను. అంటే ఇండిపెండెంట్గా చేయగలను. ఇండిపెండెంట్గా చేయగలను అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సైకిల్ రైడింగ్ లేదా వాకింగ్, రన్నింగ్, ఇవన్నీ మనకి ఎవరు నేర్పక్కర్లా. నడవడం, పరిగెత్తడం, అలాగే సైకిల్ తొక్కడం, ఇవన్నీ మనం ఆటోమేటిక్గా స్లోగా నేర్చుకుంటాం. కాబట్టి ఇండిపెండెంట్గా ఎవరి యొక్క సపోర్ట్, ఎవరి యొక్క అసిస్టెన్స్, ఎవరి యొక్క గైడెన్స్ లేకుండా నేను ఇండిపెండెంట్గా చేయగలను. అంటే ఎక్కడి నుంచి, ఈ సెంటర్ నుంచి ఈ ఇన్నర్ సర్కిల్ అంటే లోపల సర్కిల్లో ఉన్నటువంటి ఏరియా అంతా కూడా నేను కవర్ చేయగలను. బట్ ఎప్పుడైతే ఈ లోపల ఉన్నటువంటి సర్కిల్ దాటి బయటకు వచ్చానో అక్కడికి వచ్చేటప్పటికి నాకు అసిస్టెన్స్ కావాలి, అంటే ఒక గైడెన్స్ కావాలి, ఒక సపోర్ట్ కావాలి, ఒక ఎయిడ్ కావాలి నాకు. అవునా కదా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెంటర్ నుంచి ఈ సర్కిల్ లోపల సర్కిల్ వరకు అయితే నా కంట్రోల్లో ఉంది. అంటే ఇండిపెండెంట్గా చేయగలను. అంటే సైకిల్ తొక్కడము, నడవడము, పరిగెత్తడము, అవునా కదా, ఇవన్నీ నేను చేయగలను. బట్ ఎప్పుడైతే ఈ సర్కిల్ దాటాను, లైక్ కార్ డ్రైవింగ్, అలాగే ఒక హెవీ లారీ డ్రైవింగ్, బస్ డ్రైవింగ్, కార్ డ్రైవింగ్, ఇక్కడికి వచ్చేటప్పటికి నా ఇండిపెండెంట్గా నేను చేయలేను. నాకు ఒక గైడెన్స్ కావాలి, సపోర్ట్ కావాలి. ఆ సపోర్ట్తో నేను చేయగలను అనమాట. అంటే ఈ చిన్న సర్కిల్ లోపల ఉన్నటువంటి ఏరియా అంతా కూడా ఇండిపెండెంట్గా చేయగలను. ఈ చిన్న సర్కిల్ దాటి బయటకు వచ్చి ఈ చిన్న సర్కిల్కి పెద్ద సర్కిల్కి మధ్య ఉన్నటువంటి ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియాలో ఏ వర్క్ నేను చేయలేను. లైక్ కార్ డ్రైవింగ్ లేదా హెవీ వెహికల్స్ నడపడం, ఇవన్నీ నాకు రావు. అయితే అలాంటప్పుడు ఏం చేయాలి, నేను ఒక బాగా ఎక్స్పర్ట్ అయినటువంటి పర్సన్ దగ్గరికి వెళ్ళి నేను ట్రైనింగ్ తీసుకోవడము, గైడెన్స్ పొందడము, సపోర్ట్ తీసుకోవడము, లేదా ఒక టెక్నికల్ స్కిల్స్ నేర్చుకోవడము చేయాలన్నమాట. అయితే అలా ఏదైతే ఏరియా గ్యాప్ ఉందో, అంటే నా ఇండిపెండెంట్గా నేను చేయగలుగుతాను అంటే ఏంటి, అది ఇన్నర్ సర్కిల్. అలా కాకుండా ఒక వ్యక్తి నాకు బయట నుంచి వచ్చి సపోర్ట్ ఇస్తున్నారు, అంటే ఆ సపోర్ట్ ఇచ్చే అవుట్ సైడ్ ఏరియా నేను ఇండిపెండెంట్గా చేయాలనుకున్న నా ఏరియా మధ్య ఉన్నటువంటి ఏరియాని జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అని అంటాం. ఏమంటాం దాన్ని? జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. అంటే ఈ బయట ఉన్నటువంటి సర్కిల్ అంతా ఏంటి, ఒక వ్యక్తి బయట నుంచి వచ్చి మనకంటే ఎక్కువ నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తి మనకొచ్చి సపోర్ట్ ఇస్తున్నారు. ఆ వ్యక్తినే మనం మోర్ నాలెడ్జబుల్ అదర్స్ అంటాం. అర్థమైంది కదండి? అంటే ఈ మోర్ నాలెడ్జబుల్ అదర్స్ అనే వాళ్ళు ఎవరు, బయట నుంచి వచ్చినటువంటి ఒక ఎక్స్టర్నల్ గైడెన్స్, టీచరు, లేకపోతే ఒక ట్యూటరో, ఒక ట్రైనరో, కోచో ఎవరో ఒకరు ఉంటారు. అవునా కదా? వాళ్ళని మనం మోర్ నాలెడ్జబుల్ అదర్స్ అంటాం. వీళ్ళు కనుక మనకి గైడెన్స్, సపోర్ట్, అసిస్టెన్స్ కనుక కరెక్ట్గా ఇస్తే మనం కొన్నాళ్ళకి అది చేసేయగలం అనమాట. అంటే ఇప్పుడు మన ఇండిపెండెంట్గా మనం చేసినటువంటి సర్కిల్కి బయట నుంచి ఒక మోర్ నాలెడ్జబుల్ పర్సన్ వచ్చి ఇచ్చినటువంటి సర్కిల్కి మధ్య ఉన్నటువంటి ఏరియా గ్యాప్, ఆ గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని మనం ZPD జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అంటాం. అంటే జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అంటే ద ఏరియా ఆర్ ద గ్యాప్ దట్ ఈస్ ఎగ్జిస్టింగ్ బిట్వీన్ the area or the gap that is existing between the person's independent work and the support offered by the more knowledgeable person లేదా more knowledgeable others. అంటే more knowledgeable others ఇచ్చే యొక్క సపోర్ట్కి, అలాగే తనంతట తాను ఇండిపెండెంట్గా చేసే యొక్క సపోర్ట్కి, ఆ రెండింటికి మధ్య ఉన్నటువంటి ఏరియా ఆఫ్ గ్యాప్ ఏదైతే ఉందో, ద గ్యాప్ దట్ ఈస్ ఎగ్జిస్టింగ్ బిట్వీన్ ద పర్సన్స్ ఇండిపెండెంట్ వర్క్ అండ్ ద వర్క్ అండ్ సపోర్ట్ ఆఫర్డ్ బై ద knowledgeable others, that area of gap is called as a జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్.
ఎవరైతే మనకి సపోర్ట్ ఇస్తారో, ఎవరైతే మనకంటే బాగా నాలెడ్జ్ ఉండి ట్రైనరు, సపోర్టరు, కేర్ టేకర్ ఏదైతే అంటామో వాళ్ళని మనం ఏమంటాం, మోర్ నాలెడ్జబుల్ అదర్స్, MKO అని అంటాం. అయితే ఇంకొక వర్డ్ ఏంటది, స్కాఫోల్డింగ్. మరి స్కాఫోల్డింగ్ అంటే ఏంటి అంటే, సింపుల్గా చెప్పాలంటే వాళ్ళు ఇచ్చినటువంటి సపోర్ట్, వాళ్ళు ఇచ్చినటువంటి హెల్ప్, వాళ్ళు ఇచ్చినటువంటి గైడెన్స్, వాళ్ళు ఇచ్చినటువంటి అసిస్టెన్స్ ఏదైతే ఉందో దాన్ని మనం స్కాఫోల్డింగ్ అంటాం. అర్థమైంది కదంటే, చాలా సింపుల్ వర్డ్స్. ఫస్ట్ వన్, జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్, జెడ్పీడి అంటే మన ఇండిపెండెంట్గా చేస్తున్నటువంటి వర్క్కి, అలాగే బయట నుంచి మోర్ నాలెడ్జబుల్ పర్సన్ వచ్చి ఇచ్చినటువంటి సపోర్ట్కి, ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి ఏరియా ఆఫ్ గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ని మనం జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అంటాం. అయితే మనకి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళని మోర్ నాలెడ్జబుల్ అదర్స్ అంటాం. అయితే వాళ్ళు ఇచ్చే సర్వీస్, సపోర్ట్, గైడెన్స్, అసిస్టెన్స్ ఇవన్నీ ఉంటాయి, అవునా కదా, వీటిని స్కాఫోల్డింగ్ అంటాం. సో ఈ 3 టర్మ్స్ ఓకే కదండి. ఈ డయాగ్రామ్ అర్థమైతే అర్థమైపోతుంది అనమాట. అందుకే మీకు చిన్న సర్కిల్ దగ్గర ఐ కెన్ అని రాశాను. ఐ కెన్ అంటే ఏంటి, నా సొంతంగా నేను చేయగలను, ఐ కెన్. బట్ పెద్ద అంటే ఈ సర్కిల్ అంటే బయటకు వస్తే ఈ ఏరియా దగ్గర చూడండి, ఐ కాంట్, నేను చెయ్యలేను. అంటే లోపల ఉన్నటువంటి సర్కిల్ ప్రాంతంకి అయితే ఐ కెన్, ఈ చిన్న సర్కిల్ అంటే బయటకు వస్తే ఐ కాంట్. అంటే ఈ ఐ కాంట్కే మనం హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు, మోర్ నాలెడ్జబుల్ అదర్స్. అంటే ఇప్పుడు ఐ కెన్కి ఐ కాంట్కి మధ్య ఉన్నటువంటి ఏరియానే జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. ఓకే కదండి, ఇక్కడ వరకు క్లియర్ కదా. ఇకపోతే నెక్స్ట్ లాస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే, ఇందాక చెప్పాను చూడండి, ఈ లివ్ వైగోట్స్కీ థియరీని ఏ టైప్ ఆఫ్ థియరీ అని చెప్పారంటారు, దాన్ని సోషియో కల్చరల్ థియరీ అని అంటారు అన్నాం. ఇప్పుడు ఎందుకు అనేది మీకు ఇప్పుడు క్లైమాక్స్లో అర్థమవుతుంది అని చెప్పాను. ఆ క్లైమాక్స్ పార్ట్ ఏంటంటే, ఈ వైగోట్స్కీ ఏం చెప్పారంటే, ప్రతి వ్యక్తి, జాగ్రత్తగా వినండి, ప్రతి వ్యక్తి కూడా పుట్టేటప్పుడు అంటే ఇన్బోర్న్ అంటే ప్రతి వ్యక్తి కూడా న్యాచురల్గా సహజ సిద్ధంగా పుట్టినప్పుడు వాళ్ళల్లో ఒక ఎలిమెంటరీ మెంటల్ ఫంక్షన్స్ అన్నవి ఆటోమేటిక్గా ఉంటాయి. ఎలిమెంటరీ మెంటల్ ఫంక్షన్స్, 4 ఎలిమెంటరీ మెంటల్ ఫంక్షన్స్తో ప్రతి వ్యక్తి సాధారణంగా జనరల్గా పుడతారు అని లివ్ వైగోట్స్కీ చెప్పడం జరిగింది. వాటిని ఏమంటాం, ఎలిమెంటరీ మెంటల్ ఫంక్షన్స్. ఏమంటాం, మళ్ళీ చెప్తున్నాం, ఎలిమెంటరీ మెంటల్ ఫంక్షన్స్. అవన్నీ 4 అన్నమాట. ఆ 4 కూడా ప్రతి వ్యక్తి పుట్టుకతోనే ఇన్బోర్న్గా ఉంటాయి. ఆ ఎలిమెంటరీ మెంటల్ ఫంక్షన్స్ ఏంటి, ఒకటి అటెన్షన్. ఏంటుందని, అటెన్షన్ అంటే ఏదైనా ఒక విషయం మనం నేర్చుకోవాలంటే ఆటోమేటిక్గా శ్రద్ధ పెడతారు, అవునా కదా, అటెన్షన్. తర్వాత సెన్సేషన్ అంటే సెన్స్ ద్వారా ఐడెంటిఫై చేయడం, జ్ఞానేంద్రియ, అటెన్షన్, సెన్సేషన్. అండ్ థర్డ్ వన్ పెర్సెప్షన్ అంటే ప్రత్యక్షం అంటే ఇమాజినేషన్. ఓకే, అటెన్షన్, సెన్సేషన్, పెర్సెప్షన్. అండ్ లాస్ట్ వన్ ఆ ప్రత్యక్షం చేసుకుందాన్ని మెమరీ, స్మృతి అంటే మనం బ్రెయిన్లో స్టోర్ చేసుకోవడం. వీటిని ఎలిమెంటరీ ఫంక్షన్స్, మెంటల్ ఫంక్షన్స్ అంటాం. ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి. అటెన్షన్, సెన్సేషన్, పెర్సెప్షన్ అండ్ మెమరీ. మళ్ళీ చెప్తున్నా, అటెన్షన్, సెన్సేషన్, పెర్సెప్షన్, మెమరీ. ఈ 4ని ఏమంటాం, మెంటల్ ఫంక్షన్స్ అంటాం. ఎలిమెంటరీ మెంటల్ ఫంక్షన్స్ ఎందుకన్నా మన పుట్టుకతోనే వస్తాయి కాబట్టి. ఈ ఎలిమెంటరీ మెంటల్ ఫంక్షన్స్ని హయ్యర్ మెంటల్ ఫంక్షన్స్ అంటే మెచ్యూరిటీ వచ్చి మనం డెవలప్ అయిన తర్వాత మనం డెవలప్ అవుతుంది చూడండి. అంటే ఇవే మెంటల్ ఫంక్షన్స్ ఎలిమెంటరీ నుంచి హయ్యర్ కింద మారాలి అంటే అక్కడ ఉన్నటువంటి సోషల్, అక్కడ ఉన్నటువంటి కల్చర్ అంటే సమాజము మరియు సంస్కృతి దోహదపడతాయి. అందువల్ల లివ్ వైగోట్స్కీని సోషియో కల్చరల్ థియరీ అంటాం. అర్థమైంది కదండి. ఎందుకంటే దట్ పర్సన్స్ మెంటల్ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో లైక్ అటెన్షన్, సెన్సేషన్, perception and memory, those can be transferred from elementary mental functions to higher mental functions because of that existing social and cultural facts అని చెప్పినతనే ఈ వైగోట్స్కీ అన్నమాట. Because of these reasons this theory is called socio-cultural theory. అర్థమైంది కదండి. సో దిస్ ఈస్ అబౌట్ ద కాన్సెప్ట్ ఆఫ్ లివ్ వైగోట్స్కీ socio-cultural theory. I hope it is very much clear to everyone. So thank you. Have a nice day.